ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. వాసిష్ఠ గణపతి ముని రచించిన గ్రంథం ఉమాసహస్రం. అందులో ఉన్న ప్రామాణిక శ్లోకం. ఈ వాసిష్ఠముని మౌనయోగి, అరుణాచలంలో ఉన్నటువంటి భగవాన్ రమణ మహర్షి యొక్క శిష్యుడు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం లలితా త్రిశతి స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అమ్మవారిని స్తుతించి తర్వాత హయగ్రీవ అగస్త్య సంవాదం తెలుసుకుందాం. సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. అంబికామాత యొక్క రూపాన్ని అనుగ్రహించారు వ్యాసుల వారు. అంబికామాత ఎలా ఉన్నారు, ఎలా ధ్యానంలో మనం అంబికామాత యొక్క రూపాన్ని ధ్యానించాలి. మనం ప్రతి పూజా కార్యక్రమంలోనూ ముందు ప్రాణాయామం, తర్వాత ధ్యానం చేస్తుంటాం. ఓం భూ భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇది ప్రాణాయామ్య. ముక్కు పట్టుకోండి. ముక్కు పట్టుకోవడంలో ఏమిటి అర్థం? ప్రాణాయామం చేయాలి. సుఖ ప్రాణాయామం. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. పూరకం గాలి పీల్చడం, నెమ్మదిగా పీల్చాలి. ఎంతసేపు చేస్తే అంత మంచిది, యథాశక్తి. అంతేగాని బలవంతంగా చేయకూడదు. పీల్చిన తర్వాత ఆపడం కుంభకం. తర్వాత విడిచిపెట్టడం, నెమ్మదిగా విడిచిపెట్టాలి, రేచకం. విడిచిపెట్టిన తర్వాత శూన్యస్థితిలో ఉంచాలి, ఊపిరితిత్తుల్లో గాలి ఉండదు, శూన్యకం. ఈ నాలుగిట్లోనూ కొంత సమయాన్ని కేటాయిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. పూర్వకం ఎంతసేపు చేస్తున్నారో రేచకం అంతసేపు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. కుంభకం ఎంత చేస్తున్నారో, ఎంతసేపు చేస్తున్నారో అందులో సగం శూన్యకం చేయాలి. మామూలుగా ప్రాణాయామంలో పూర్వకం 8 సెకండ్లు, కుంభకం 10 సెకండ్లు, రేచకం 8 సెకండ్లు, శూన్యకం 4 సెకండ్లు, మొత్తం 30 సెకండ్లు. అంటే నిమిషానికి 2 ప్రాణాయామాలే అవుతాయి. యాంత్రికమైన ప్రాణాయామాలు వస్తుంది. మన ప్రమేయం లేకుండా రాత్రిపూట పగలు ఎప్పుడైనా గాలి పీలుస్తుండా విడిచిపెడుతుంది, లేకపోతే శివం కాదు అవుతుంది, ఇంకోటి అవుతుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కడ కుంభకం శూన్యకం లేవు. పీలుస్తున్నా విడిచిపెడతాం, పీలుస్తున్నా విడిచిపెడతాం. పూరకం రేచకం, పూరకం రేచకం. పూరకం 4 సెకండ్లు, రేచకం 4 సెకండ్లు. ఇది కొంచెం ప్రయత్నపూర్వకంగా చేస్తే. మామూలుగా అయితే అది కూడా ఉండదు. 2 సెకండ్లు గాలి పీల్చడం, 2 సెకండ్లు విడిచిపెట్టడం. పూరకం రేచకం 2, 2, 4 సెకండ్లు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. 60 సెకండ్లు 4తో భాగించండి, 15. అంటే నిమిషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి 4 సెకండ్లు, నిమిషానికి 15 మాత్రమే చేస్తున్నాం. 15 జరుగుతుంటాయి మన ప్రమేయం లేకుండా. గంటకి 60 నిమిషాలు, 60, 15, 900. 12 గంటలకి 10,800. 24 గంటలకి 21,600. కానీ ప్రాణాయామం చేసేవాడు ఏం చేస్తాడు? ప్రయత్నపూర్వకంగా ప్రాణశక్తిని నియమిస్తాడు. నేను ఇంతసేపు గాలి పీలుస్తాను, పీల్చిన తర్వాత ఇంతసేపు ఆపుతాను, ఇంతసేపు విడిచిపెడతాను.
విడిచిపెట్టిన తర్వాత ఎంతసేపు శూన్యకంలో ఉంచుతాను. 8, 10, 8, 4 30 సెకండ్లు. అంటే ప్రాణాయామం చేసేవాడు నిమిషానికి 2 ప్రాణాయామాలు చేస్తున్నాడు. 2 ప్రాణ సమయాలే. మిగిలినవి అతనికి ఉండిపోతున్నాయి. జీవన ప్రమాణం పెరుగుతుంది. అందుకనే మనసులో ఓంకారం చేస్తూ ప్రాణాయామం చేస్తూ వానప్రస్థాశ్రమంలో జీవిస్తూ ఉండే సాధువులు చాలా కాలం జీవిస్తారు. అలా జీవించడానికి కారణం అదే. జీవన ప్రమాణం పెరుగుతుంది. మనం అంతసేపు చేయకపోయినా ఈ త్రిశతి కాదు, ఏదైనా సరే సంధ్యా సమయం సంధ్యావందన కార్యక్రమాల్లోనూ పూజా కార్యక్రమాల్లోనూ పురోహితులు చెప్తుంటారు, ఓం భోగం సహా ఇది ప్రాణాయామ్య మొక్కు పట్టుకోండి. తర్వాత ధ్యానం, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వగుణోపశాంతే. స్పీడ్, వేగం 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 ఆవేగం ఎందుకు వచ్చింది? ప్రతిదీ ప్రశాంతంగా చేయాలి, నెమ్మదిగా చేయాలి. చెప్పారు కదా ఋషులు. ప్రాణాయామ్య 21 సార్లు చేయాలి మామూలుగా అయితే. అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగిన తర్వాత ధ్యానం చేయాలి. ఎవరు పూజ చేస్తున్నామో వారి యొక్క మూర్తిని ధ్యానం చేయాలి. ఆ తర్వాత పూజా కార్యక్రమం. అంచేత ప్రతి కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని బట్టి, ఆర్ష ధర్మాన్ని బట్టి మొట్టమొదట ప్రాణాయామం కుర్వీత, అనంతరం ధ్యానం కుర్వీత, తదనంతరం పూజాం కుర్వీత. ఇది పద్ధతి. చేస్తే అలా చేయాలి, లేదా మానేయాలి. అందువల్ల మానసిక శారీరక రుగ్మతలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెదరడం బెదరటం ఉండదు. అది మన గొప్పతనం కాదు, ప్రాణాయామం. వ్యాసులు వారు భగవద్గీతను చెప్పేటప్పుడు మహాభారతంలో భీష్మపురంలో భగవద్గీత మొదలుపెట్టే ముందు గీతా మహిమ శ్లోకాలు ఉన్నాయి, 7 శ్లోకాలు. అందులో 2వ శ్లోకం, గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ అని చెప్పారు. గీతను అధ్యయనం చేసేవాడికి, ప్రాణాయామం అభ్యాసం చేసేవాడికి ఈ జన్మలో దోషాలే కాదు, గత జన్మల దోషాలు కూడా ఉండవు. అలాంటి అవకాశాన్ని ఋషులు ఇచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? మనం ప్రయత్నం చేయలేరా? చెయ్యలేమంటే అది దౌర్భాగ్యం, చేయగలమంటే సౌభాగ్యం. ఎందుకు ఇంత కొంచెం కటుగా చెబుతున్నానంటే అందరూ చేస్తారనే ఉద్దేశంతో తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు మనం లలితా త్రిశతి స్తోత్రరత్నంలో శ్లోకం, ధ్యాన శ్లోకం చదివాం కదా. తర్వాత అంగన్యాస కన్యాసాలు చెప్పినప్పుడు ముందు ప్రాణాయామం ధ్యానం చేసి అవి చూద్దాం. సకుంకుమ విలేపనాం అడిక చుంబిక స్తూరికాం సమంద హసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం భూషాంబరాం. పాఠాంతరం. జప కుసుమ భాసురాం జపవిధో స్మరేదంబికాం. అంబికామాత ఎలా ఉన్నారండి? సకుంకుమ విలేపనాం, వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారికి కుంకుమను అలంకరించారు. అడిక చుంబి కస్తూరికాం, అడికలు అంటే ముంగురులు, అమ్మవారి ముంగురులు లాట భాగంలో పడుతున్నాయి. అక్కడ వశిన్యాది వాగ్దేవతలు కస్తూరి తిలకాన్ని దిద్దారు. కస్తూరికాం. సమంద హసితేక్షణాం, మృదువైన మధురమైన మందహాసం, చిరునవ్వు. సశరచాపపాశ అంకుశాం, అమ్మవారి చేతిలో శరం బాణం ఉంది, చాపం ధనుస్సు ఉంది, పాశ తాడుంది, అంకుశం ఉంది, శూలం. అశేష జనమోహిని, చతుర్దశ భవనాల్లో అందరూ కూడా అమ్మవారు చెప్పినట్టు చేయవలసిందే, జ్యోతిస్వరూపిణి. అశేష జనమోహిని, అందరూ అమ్మవారి యొక్క ఆజ్ఞకు వశం వదిలై ఉంటారు. అమ్మవారి యొక్క విశేషమైన శక్తి అందరిని మోహింపజేస్తుంది. అరుణమాల్య భూషోజ్వలాం, అరుణమాల్య భూషాంబరాం, ఎర్రటి వస్త్రాలు ధరించారు అమ్మవారు. రక్త పుష్పాలు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి పూలదండలు ధరించారు. జపాకుసుమ భాసురాం, జపాకుసుమం, దీన్ని తెలుగులో మందార పువ్వు అంటారు. అంటే జపాకుసుమం వేరు, మందార పువ్వు వేరు, రెండు వేరు వేరు. కానీ మందార పువ్వు ఎలా ఉంటుందో జపాకుసుమం కూడా అలాగే ఉంటుంది. ఆ జపాకుసుమంలో ప్రకాశిస్తుంటారు. జపవిధౌ స్మరేదంబికాం, అలాంటి అంబికామాతను
మనం ముందు స్మరిద్దాం. తర్వాత హయగ్రీవాగస్త్య సంవాదం తెలుసుకుందాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.